స్క్రీన్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. జనరల్ గా మన సిస్టమ్ ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ క్రోమ్ అనేటువంటిది అందరి దాంట్లో ఈ మధ్య కాలంలో క్రోమ్ బ్రౌజర్ అనేటువంటిది మనం అందరం యూజ్ చేస్తున్నటువంటిది. క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తే కొద్దిగా బెస్ట్. కొందరు మొజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా యూజ్ చేస్తారు. క్రోమ్ బ్రౌజర్ లో అయితే డైరెక్ట్ గా మన గూగుల్ యాప్స్ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేస్తే ఈజీగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా వచ్చింది అనుకోండి. దీంట్లో ఈ గూగుల్లో ఇక్కడ హోమ్ పేజీలో మనకి దాన్ని హోమ్ పేజ్ అంటామని, గూగుల్ సెర్చ్ అనేటువంటి సెర్చ్ ఇంజిన్ ద్వారా గూగుల్ సెర్చ్ బటన్ కనిపిస్తుంది. ఇది హోమ్ పేజీగా మనం చెప్తాం. ఈ హోమ్ పేజీలో మీ పర్సనల్ కంప్యూటర్ కనుక అయినట్లయితే మీరు ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అయ్యి ఉంటారు గూగుల్ క్రోమ్ లో. ఆ క్రోమ్ లో లాగిన్ అయినప్పుడు ఇక్కడ చివరలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నా కర్సర్ అనేటువంటిది ఎక్కడ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి నా ఫోటో తోటి కనిపిస్తుంది, అకౌంట్ నేమ్ కనిపిస్తుంది అక్కడ bhaskardesh.bd@gmail.com అని చెప్పేసి. దీని పక్కకి ఒక 9 డాట్స్ యొక్క గ్రిడ్ అనేటువంటిది కనిపిస్తుందండి. ఈ గ్రిడ్ ని కనుక మనం క్లిక్ చేసాము అంటే ఇక్కడ కనిపించేటువంటి ఇవన్నీ కూడా గూగుల్ యొక్క యాప్స్. ఇది అబ్జర్వ్ చేయండి. గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ప్లే, గూగుల్ బ్లాగర్, డ్రైవ్, ఇవన్నీ గూగుల్ యాప్స్. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు కనుక ఒకవేళ మోర్ ఫ్రమ్ జీ సూట్ మార్కెట్ ప్లేస్ అని కనుక కొట్టారనుకోండి ఇంకా చాలా మనకు వస్తాయి. అవన్నింటి గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు. దీంట్లో కేవలం మనం ఇప్పుడు ఫస్ట్ గూగుల్ డ్రైవ్ గురించి మనం చూద్దాం. ఈ గూగుల్ డ్రైవ్ అనేటువంటిది ఏంటి అంటే ఒకటి క్లౌడ్ స్టోరేజ్ అండి. గూగుల్ డ్రైవ్ అనేటువంటిది ఒక క్లౌడ్ స్టోరేజ్ లాగా మనకు పనికొస్తుంది. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఉంది లేకపోతే ఒక సిస్టమ్ ఉంది. ఫోన్ లో మీరు ఎంతవరకు డాటా సేవ్ చేసుకోవచ్చు అంటే మీరు ఫోన్ కొనేటప్పుడే దాని ఇంటర్నల్ మెమొరీ ఎంత ఉంది, దాంట్లో మనం మెమొరీ కార్డ్ వేయడం ద్వారా దాని యొక్క మెమొరీని ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేటువంటి మనకు ఒక అవకాశం ఉంటుంది. దాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఫోన్ మెమొరీ కానీ ఇది కాకుండా క్లౌడ్ స్టోరేజ్ గూగుల్ వాడు ఎక్కడో మన యొక్క సర్వర్స్ ఎక్కడో ఉంటాయి. ఆ ఉన్నటువంటి సర్వర్ లో మనము ఒక క్లౌడ్ స్టోరేజ్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి డ్రైవ్ అనేది ఇస్తాడు. ఈ డ్రైవ్ లో మనము ఈ ఏమైనా 15 GB వరకు ఫ్రీగా 15 GB వరకు స్టోర్ చేసుకునేటువంటి అవకాశాన్ని వాడు మనకు కల్పిస్తాడండి. అట్లాంటి ఒక స్టోరేజ్ క్లౌడ్ స్టోరేజ్ గా ఈ గూగుల్ డ్రైవ్ చెప్తాం. ఇప్పుడు ఈ గూగుల్ డ్రైవ్ ని మనము క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో పక్కకు ఉన్నటువంటి ఈ 9 డాట్స్ గ్రిడ్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ గూగుల్ యాప్స్ కనిపిస్తాయి. అప్పుడు ఇక్కడ డ్రైవ్ అనేటువంటిది కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా ఈ డ్రైవ్ అనేటువంటిది ఓపెన్ అయిపోతుందండి. ఇప్పుడు మనం డ్రైవ్ గురించి నేను మాట్లాడట్లేదు కాబట్టి దీని గురించి మనం డీటెయిల్ గా వెళ్ళట్లేదు. దీంట్లో ఈ పైన న్యూ అని కనిపిస్తుందండి. ఈ న్యూ అనేటువంటి దానిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫైల్ అప్లోడ్, ఫోల్డర్ అప్లోడ్ అండ్ గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ అండ్ మోర్ అనేటువంటిది కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు మోర్ అనేటువంటి దానిపైన కర్సర్ తీసుకొచ్చి పెట్టారో అప్పుడు ఇమ్మీడియట్ గా మీకు ఇక్కడ ఇంకా కొన్ని గూగుల్ ఫార్మ్స్, గూగుల్ డ్రాయింగ్స్, గూగుల్ మై మ్యాప్స్, గూగుల్ సైట్స్ ఇట్లా మనకి ఇంకా కనెక్ట్ మోర్ యాప్స్ ఇంకా వేరే యాప్స్ కూడా మనము కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, ఇది మనకి గూగుల్ సంబంధించింది. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ నేను ఇదివరదాకా కొంతసేపు నేను ఒకటి ఫామ్ క్రియేట్ చేసి పెట్టాను. ఆ ఫామ్ ఎట్లాగా ఉందో మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఇది ఒక ఫామ్ సార్. ఈ ఫామ్ ఎట్లా ఉంది అనేటువంటిది నేను దీన్ని డైరెక్ట్ ప్రివ్యూ చూస్తున్నాను. ప్రివ్యూ చూస్తే ఏంటి అంటే ఇది మీకు స్టూడెంట్ కి షేర్ చేసినప్పుడు ఎట్లా కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది. ఇది ఏమో ఇప్పుడు నేను తయారు చేశాను కాబట్టి నేను తయారు చేసిన విధంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను దీని ప్రివ్యూ వర్షన్ చూసాను అనుకోండి. ఈ ప్రివ్యూ వర్షన్ చూసినప్పుడు మీకు ఈ విధంగా కనిపించిందండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్ అని దీనికి పేరు పెట్టుకున్నాను. ఈ టైటిల్ కి ఫామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అని పెట్టాను. దీంట్లో స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ స్టార్ గుర్తు పెట్టినటువంటి రిక్వైర్డ్ అన్నటువంటి అంటే ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సినటువంటి అని అర్థం ఈ స్టార్ గుర్తు పెట్టినటువంటివి. ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ అని పెట్టాను. ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేశాను. నా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాను.
అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నేమ్ అని దగ్గరకు వచ్చాను. నేమ్ ఎంటర్ చేస్తున్నాను. రైట్ సార్. తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి మెయిల్ అడ్రస్ మళ్ళీ అడిగింది. ఓకే, ఇది మళ్ళీ ఒకసారి ఎంటర్ చేద్దాం. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ అని తీసుకున్నానండి. క్లాస్ అనగానే ఇక్కడ నేను ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. కేవలం ఇక్కడ చూస్ అని వచ్చింది. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి మాత్రమే మీరు ఆ క్లాస్ అనేటువంటిది చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు నేను ఇక్కడ క్లాస్ అనేటువంటి డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టి ఉంటాను ఆలోచించండి. ఒకవేళ 6th క్లాస్ వాడు ఉన్నాడు అనుకోండి, ఒకడు SIX అని 6 అని రాస్తాడు, ఇంకొకడు 6 అని రాసేస్తాడు. ఇట్లా ఇంకొకటి రోమన్ లెటర్స్ లో VI అని రాస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా రాస్తాడు. దాన్ని మళ్ళీ మనకి ఆ రెస్పాన్స్ తీసుకున్న తర్వాత కొంత ప్రాబ్లం వస్తుంది. కానీ నేను ఈ విధంగా పెట్టడం వల్ల అందరూ కూడా ఖచ్చితంగా వాడు క్లాస్ అంటే 6th అనే సెలెక్ట్ చేసుకోవాలి. 6 అని సెలెక్ట్ చేసుకున్నాను. అయిపోయిందండి. ఫోన్ నెంబర్ ఇక్కడ ఫోన్ నెంబర్ అనగానే ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ ని ఇన్వాలిడ్ అంటుంది. ఎందుకు ఇన్వాలిడ్ అంటుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ లో 0 యాడ్ అయ్యింది. 11 నెంబర్స్ ఉన్నాయి. మనకు తెలుసు ఫోన్ నెంబర్ లో 10 నెంబర్స్ ఉంటాయి మొబైల్ నెంబర్ లో అని. సో నేను ఆ మొబైల్ నెంబర్ కి 0 ఇలా తీసేసాను. ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేసి చూడండి. తర్వాత అదే విధంగా ఇక్కడ మీడియం అనేటువంటి దాన్ని నేను ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా, ఆ క్యాండిడేట్ ఆ స్టూడెంట్ ఏ మీడియం అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ పేజ్ సార్. ఈ ఫస్ట్ పేజీలో స్టూడెంట్ డీటెయిల్స్ అనేటువంటి నాకు వచ్చేసాయి. ఇది ఫస్ట్ సెక్షన్. ఇక్కడ మీకు కనిపిస్తుంది పేజ్ 1 of 3 అనేటువంటిది ఇక్కడ మీరు చూడొచ్చు. పేజ్ 1 of 3. దీంట్లో ఫస్ట్ పేజీలో నేను స్టూడెంట్ యొక్క డాటాని కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను సార్. ఎప్పుడైతే నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నానో నాకు ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అనేటువంటిది ఇక్కడ నాకు ఓపెన్ అయింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అంటే నేను ఒక ఎగ్జామ్ కి ఒక పేరు ఇచ్చుకున్నాను. అది నా ఇష్టం. నేను ఫార్మేటివ్ అసెస్మెంట్ అని ఇచ్చుకున్నాను. మీరు క్విజ్ అని ఇచ్చుకోండి, ఇంకో యూనిట్ టెస్ట్ అనుకోండి, అసైన్మెంట్ అనుకోండి, వాట్ ఎవర్. ఇక్కడ ఈ అసెస్మెంట్ అనేటువంటిది నేను ఏ చాప్టర్ నుండి తీసుకున్నాను. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అని 10th క్లాస్ లో ఫిజికల్ సైన్స్ లో, సారీ కొద్దిగా నేను ఫిజికల్ సైన్స్ కాబట్టి ఎగ్జాంపుల్స్ ఫిజికల్ సైన్స్ నుండి తీసుకున్నాను. ఇది ఒకటి గమనించండి. ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకున్నాను. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ ఆర్ కరెక్ట్ ఫర్ మ్యాగ్నిఫికేషన్ ఇమేజ్ ఫార్మాట్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్ అన్నాను. దీంట్లో ఏదో ఒక ఆప్షన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, రైట్ ఆన్సర్ ఇచ్చేసాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాగ్నిఫై, సార్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇంకొక ఆప్షన్ కూడా క్లిక్ చేశాను. అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకటే ఆప్షన్ ని తీసుకుంటుంది. ఇది గమనించండి. ఒకటే ఆప్షన్ తీసుకుంటుంది. దీనికి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అన్నాను. ఇక్కడ కూడా నేను క్లిక్ చేశాను. ఒకటే ఆప్షన్ ని తీసుకుంటుంది. రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అన్నాను. ఇందులో కాన్వెక్స్ మిర్రర్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తాను. ఐ నో ఆన్సర్ కాబట్టి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. రేర్ వ్యూ మిర్రర్ అన్నాను. కాన్కేవ్ మిర్రర్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తాం. ఐ నో హెడ్ లైట్స్. కాన్వెక్స్ లెన్స్ ఎక్కడ మయోపియా, కాన్కేవ్ లెన్స్ ఎక్కడ హైపర్మెట్రోపియా. అన్ని రెస్పాన్సెస్ మీరు కొట్టిన తర్వాత మీరు గమనించండి, కింద ఉన్నటువంటి ఈ రెడ్ మార్క్ అనేటువంటిది పోయింది. అంతవరకు ఆ రెడ్ మార్క్ అనేటువంటిది పోలేదు. తర్వాత మైక్రోస్కోప్ అనేటువంటిది ఉంది. ఈ మైక్రోస్కోప్ తయారీలో దేని వాడుతున్నాం. ప్లేన్ మిర్రర్ నా, కాన్వెక్స్ మిర్రర్ నా, కాన్కేవ్ మిర్రర్ నా, ఇలా నాకు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. మల్టిపుల్ బాక్సెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టెలిస్కోప్ అని ఉంది. దీంట్లో ఏది వాడుతున్నాం. నేను ఇట్లా మల్టిపుల్ ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకుని ఈ మూడింటిని వాడతాను అనేటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సరే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఒక్కసారి. ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే. బట్ దీంట్లో యాక్చువల్ గా నేను ఎక్కడో మిస్ అయ్యాను. బట్ దీనికి నేను మల్టిపుల్ ఆన్సర్స్ కూడా మల్టిపుల్ గా ఉన్నాయి. అంటే 2-3 ఆన్సర్స్ కూడా కరెక్ట్ అయ్యేటట్టుగా నేను చూస్ చేసుకున్నాను యాక్చువల్ గా. బట్ నేను అది మళ్ళీ మనం క్వశ్చన్ తయారు చేసినప్పుడు చూద్దాం. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మనం ఈ కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తాం, కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తాం అని ఇక్కడ ఉన్నటువంటి గ్రిడ్ కి మనము మ్యాచ్ చేయడం. జనరల్ గా మనకు ఉన్నటువంటి పేపర్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇలా ఉంటుంది. 2 కాలమ్స్ ఉంటాయి.
కానీ ఇక్కడ ఒకటి కాలం ఒకటి రో ఇట్లా ఉంది, దీన్ని మ్యాచ్ చేయడం అనేటువంటిది. తర్వాత ఇంకొకటి ఇక్కడ మనకి ఈ మైక్రోస్కోప్ తయారీలో దేని యూజ్ చేస్తారు, ఒకటి దాన్ని యూజ్ చేయొచ్చు, రెండింటిని యూజ్ చేయొచ్చు, మూడింటిని యూజ్ చేయొచ్చు, నాలుగింటిని యూజ్ చేయొచ్చు. ఇట్లా మనకి ఇది ఒక ఆప్షన్ సార్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ని నేను ఏదో ఒకటి టైప్ చేసేసాను ఇక్కడ. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మనకు యువర్ ఆన్సర్ అని ఉంది, అంటే ఇక్కడ మనకి పారాగ్రాఫ్ రూపంలో టైప్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది. రైట్ ఎనీ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రియల్ ఇమేజ్ అని ఉంది, ఇక్కడ కూడా నేను ఒక క్వశ్చన్ ఇట్లా ఆన్సర్ టైప్ చేస్తున్నాను, ఇది కూడా మనకి పారాగ్రాఫ్ టైప్ లో ఉంది. నేమ్ ఆఫ్ ది మిర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్, ఇది కూడా సమ్ ఏదో ఒకటి కాన్వెక్స్ అని చెప్పేసి అనుకున్నాను, చూస్ చేసుకున్నాను, అయిపోయింది. సార్ ఇప్పుడు పేజ్ 2 of 3 అంటే సెకండ్ పేజీ కంప్లీట్ అయిపోయింది సార్. నాకు నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాను. నెక్స్ట్ పేజీలో ఇదేంటి అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ అని పెట్టుకున్నాను నేను దానికి. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ లో చూద్దాం. ఇక్కడ ఒక మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చాను, అంటే సెకండ్ పేజీలో రావాల్సిన క్వశ్చన్ థర్డ్ పేజీలోకి వచ్చిందండి. ఓకే, ఇక్కడ sin θ by cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాను, సమ్ tan అని చెప్పేసి వదిలిపెట్టేస్తాను ఆన్సర్. హౌ ఇస్ దిస్ సెషన్ అని చెప్పేసి అన్నాను. ఈ సెషన్ మీకు ఎట్లా అనిపించింది, బ్యాడా గుడ్డా అనేటువంటి దాన్ని ఇక్కడ ఒక రేటింగ్ స్కేల్ ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నీ నేను చేసిన తర్వాత ఫైనల్ గా సెండ్ మీ ఏ కాపీ ఆఫ్ రెస్పాన్స్ అని ఒక ఆప్షన్ ఉంది, నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నథింగ్ బట్ స్టూడెంట్, మీరు కాదు, స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇప్పుడు సబ్మిట్ కొట్టాను సార్. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇగో మనకి ఇక్కడ వ్యూ స్కోర్ అని వస్తుంది. నేను ఇచ్చినటువంటి స్కోర్ ప్రకారం నేను 15 మార్కుల పేపర్ ఇస్తే నాకు 4 మార్క్స్ అనేటువంటివి వచ్చాయనేటువంటి ఇక్కడ నాకు చూపిస్తుంది. ఇందులో ఈ 4 మార్క్స్ లో ఎక్కడెక్కడ కరెక్ట్ అయ్యాయి, ఎక్కడెక్కడ తగ్గిపోయాయి. ఇగో ఇది ఇక్కడ 1/1 మార్క్ వచ్చిందండి, ఇక్కడ 1 మార్క్ వచ్చిందండి, ఇక్కడ నాకు పోయిందండి, ఇక్కడ 2 కరెక్ట్ వచ్చాయి, 2 తప్పిపోయాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి తప్పిపోయినటువంటి దాన్ని కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది. ఇక్కడ మన కరెక్ట్ వచ్చే ఏది తప్పిపోయిందో అది చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఈ ఆన్సర్ కి మార్క్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి. ఈ ఆన్సర్ కూడా మార్క్స్ ఇవ్వలేదు, అండ్ కింద ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా చూపిస్తుంది. ఫీడ్బ్యాక్ అనేటువంటిది చూపించిందని గమనించండి. తర్వాత ఈ మిర్రర్ కరెక్టే ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఒక మార్క్ అనేటువంటిది ఇక్కడ యాడ్ అయింది, అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఇగో దీనికి సంబంధించినటువంటి ట్యాన్ అనేటువంటిది ఇదేంటి కరెక్ట్ అనేటువంటి నేను ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా నాకు తప్పుగానే చూపించింది. ఇది నేను మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫామ్. మీరు ఇక్కడ ఒక్కసారి గమనించండి, ఇది పేపర్ లో మీరు గమనించినట్లయితే ఇందులో నేను ఎన్ని రకాల క్వశ్చన్స్ ఇచ్చాను. ఒకటి ఫస్ట్ దీంట్లో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చానండి, ఇంకోటి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చాను, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చాను, అండ్ ఇది గ్రిడ్, మ్యాచ్ గ్రిడ్ అని చెప్పేసి ఉంటుంది మనకి, మల్టిపుల్ గ్రిడ్ అని చెప్పేసి ఉంటుంది, అట్లాంటి టైప్ ఒక క్వశ్చన్ ఇచ్చాను. తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, నథింగ్ బట్ ఒక పారాగ్రాఫ్ రూపంలో ఉండేటువంటి క్వశ్చన్ ఇచ్చాను. అదే పారాగ్రాఫ్ రూపంలో ఉన్నప్పుడు కింద తర్వాత ఒక డయాగ్రామ్ ఇచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మనకి డిస్క్రిప్టివ్ కావచ్చు, ఏదైనా సరే మనకు ఇది ఒక లీనియర్ స్కేల్ రూపంలో ఎట్లా ఉంది అనేటువంటిది మనకు తెలుసుకోవడానికి ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాను. అంటే మనం ఎన్ని రకాల క్వశ్చన్స్ ఇవ్వచ్చు అనేటువంటి దాన్ని నేను ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. తర్వాత ఇమ్మీడియట్ గా మీరు క్వశ్చన్స్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత అతడు ఎవరైతే విద్యార్థి ఉన్నాడో అతని యొక్క రెస్పాన్సెస్ ఇక్కడ మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ పైన ఇదంతా ఎట్లా వచ్చింది, ఈ క్వశ్చన్ పేపర్ నేను ఎలా చేశాను అనేటువంటిది ఇప్పుడు మనము లైవ్ గా దాన్ని మనం ఒకసారి గమనిద్దాం సార్. దీనికోసం గమనించండి సార్, గూగుల్ డ్రైవ్ అనేటువంటి ఇంతకుముందు వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఆప్షన్, ఫస్ట్ గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళాలని, ఈ గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయి ఉన్నటువంటి ఒక ఫామ్ ని, గూగుల్ ఫామ్ ని నేను మీకు ఇదివరకు దాకా చూపించాను. ఇప్పుడు
మనం లైవ్ గా ఒక ఫామ్ క్రియేట్ చేయడం ఎట్లాగో తెలుసుకుందాం. నేను ఇట్లా క్రియేట్ చేసినటువంటి ఫామ్ లాగానే ఒక ఫామ్ లైవ్ గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ డ్రైవ్ ను ఓపెన్ చేసుకున్నాను. ఈ న్యూ ఆప్షన్ లో ఫోల్డర్, ఫైల్ అప్లోడ్, ఫోల్డర్ అప్లోడ్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ అండ్ మోర్ అని ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ మనకు ఇక్కడ గూగుల్ ఫామ్ అని ఉంటుందండి. దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇది గూగుల్ ఫామ్ అనేటువంటిది మీకు ఇట్లా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఒక బ్లాంక్ షీట్ అనేటువంటిది ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఎవరికైనా సరే ఫస్ట్ మనకు వచ్చేటువంటిది ఈ విధంగా వస్తుంది. దీంట్లో నేను ఇంతకుముందు మీకు 3 సెక్షన్స్ చూపించాను. ఒక దాంట్లో స్టూడెంట్ యొక్క డాటా కలెక్ట్ చేశాను, ఇంకొక దాంట్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చాను, లాస్ట్ ఫీడ్బ్యాక్ ని యాడ్ చేశాను. అంటే 3 సెక్షన్స్ నాకు కావాలి. 3 సెక్షన్స్ కావాలి అన్నప్పుడు ఇది ఒక బ్లాంక్ ప్రొఫార్మా. ఈ బ్లాంక్ ప్రొఫార్మాని మనము వాడుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి టెంప్లెట్స్ ని కూడా మనం వాడుకోవచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి ఆ టెంప్లెట్ ని వాడుకోవడానికి సింపుల్ గా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఈ గూగుల్ ఫామ్ యొక్క సింబల్, ఈ అన్టైటిల్డ్ ఫామ్ అనేటువంటి దాని పక్కన ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ పైన మీరు క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం ఇక్కడ సింబల్ పైన క్లిక్ చేసామో ఈ ఫామ్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆర్ఎస్విపి, వాటి ఇన్వైట్, ఇట్లా మనకి డిఫరెంట్ టెంప్లెట్స్ అనేటువంటి మనకు కనిపిస్తాయి. ఇంకా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ ఒకవేళ ఈ టెంప్లెట్ గ్యాలరీని కనుక క్లిక్ చేస్తే చాలా రకాలైనటువంటి టెంప్లెట్స్ అనేటువంటి మనకు ఓపెన్ అవుతాయి. దాంట్లో నేను ఇప్పుడు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాలి కదా. సో నేను ఇక్కడ ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. చేసుకోగానే నాకు ఎట్లా వస్తుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా నాకు ఇక్కడ ఒక ఫామ్ అనేటువంటిది ఓపెన్ అయింది. ఈ ఫామ్ కి నేను ఒక పేరు పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఒక పేరు పెట్టుకోవాలి. ఇక్కడ పేరు పెట్టుకోవాలి అంటే ఇక్కడ పైన మీకు ఇంతకుముందు మనం ఈ ఫామ్స్ పైన క్లిక్ చేసిన దాని పక్కకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఏమని అంటే నేను ఏదో ఒక పేరు ఇచ్చుకోవాలి కాబట్టి ఆన్లైన్ జూమ్ అని చెప్పేసి అన్నాను. ఆన్లైన్ గూగుల్ ఫామ్ అని ఒక నేమ్ ఇచ్చానండి. ఇవ్వగానే మనకు ఆ ఫైల్ యొక్క నథింగ్ బట్ ఈ ఫామ్ యొక్క నేమ్ ఆన్లైన్ గూగుల్ ఫామ్ అనేటువంటిది ఒక నేమ్ గా సేవ్ అయిపోతుంది. మీ ఇష్టంలో నేమ్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పక్కకి మూవ్ టు ఫోల్డర్ అని మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఫోన్ లో కనుక చిన్నగా కనిపిస్తే నిన్న కూడా చెప్పానండి, దాన్ని కొద్దిగా ఇట్లా ఎన్లార్జ్ చేసుకొని 2 ఫింగర్స్ ని స్క్రీన్ పైన పెట్టి ఇట్లా పెట్టుకొని కూడా మీరు ఎన్లార్జ్ చేసుకొని చూడొచ్చు. అది కూడా ఒకసారి గమనించండి. ఆన్లైన్ గూగుల్ ఫామ్ మనం క్లిక్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ స్టార్ గుర్తు పక్కన మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఆల్ చేంజెస్ సేవ్డ్ ఇన్ డ్రైవ్ అనేటువంటిది. ఇగో ఇది నేను ఇంతకుముందు చెప్పినటువంటిది. ఆటోమేటిక్ గా ఇవి సేవ్ అయిపోతాయి. ఇక్కడ ఎవ్రీ చేంజ్ దట్ యు మేక్ ఇస్ ఆటోమేటికల్లీ సేవ్డ్ ఇన్ డ్రైవ్. లాస్ట్ ఎడిట్ వాస్ ఎ సెకండ్ అగో. మీరు చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అని చూపిస్తుందండి. ఇది పైననే ఇక్కడ మనకి నేను పైన ఉన్నాను. ఈ పైన ఇక్కడ ఇంకోటి యాడ్ ఆన్స్ అని కనిపిస్తుంది. యాడ్ ఆన్స్ మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందామండి. యాడ్ ఆన్ అంటే ఏంటి. తర్వాత రెండవది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే కస్టమైజ్ థీమ్ అని కనిపిస్తుంది. కస్టమైజ్ థీమ్. తర్వాత దీని పక్కకి చూసినట్లయితే ప్రివ్యూ, అంటే మీరు చేసినటువంటిది ఎలా ఉంది చూసుకోవడానికి ప్రివ్యూ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుందండి. సెట్టింగ్స్. తర్వాత నెక్స్ట్ సెండ్ చేయడము అనేటువంటిది ఒకటి. తర్వాత ఇక్కడ ఒక 3 డాట్స్ తోటి మోర్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు ఏ అకౌంట్ తోటి లాగిన్ అయ్యారో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క పేరు అండ్ అకౌంట్ లాగిన్ యొక్క జీమెయిల్ ఐడిని ఇక్కడ చూపిస్తుంది. గూగుల్ అకౌంట్ అని చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి గమనించండి. ఫామ్ అండ్ ఇక్కడ మనకి ఆ ఫామ్ యొక్క టైటిల్ ఏంటి అని టైటిల్ ఇస్తున్నాం. ఈ టైటిల్ ని మనం ఏ ఫోల్డర్ల కంటే ఆ ఫోల్డర్లకి మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది అన్నది చెప్తుంది మనకి ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఉన్నాయి. యాడ్ ఆన్స్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి మనం ముందు తెలుసుకుంటాం.
ఇక్కడ ఆప్టిమైజింగ్ థీమ్ అని ఉంది. థీమ్ అంటే ఏంటి అనేటువంటిది చూద్దాం. రివ్యూ అండ్ సెట్టింగ్స్ అండ్ ఇది సెండ్ చేయడానికి, వేరే వాళ్ళకి సెండ్ చేయడానికి మనం ఫైనల్ గా మొత్తం తయారు చేసిన తర్వాత ఎలా సెండ్ చేయాలన్నది మనం ఇక్కడ చూద్దాము. తర్వాత ఇక్కడ మనకి మోర్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది అండ్ మన యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని థీమ్ చేంజ్ చేస్తున్నాను. నేను థీమ్ దగ్గరికి వెళ్తున్నాను, మీరు గమనించండి. ఈ థీమ్ అనేటువంటిది వెళ్తున్నాను. సార్ ఇప్పుడు ఈ థీమ్ అనేటువంటి చూస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటిది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. నేను ఈ కలర్ ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను సార్. ఈ పైన ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటామంటే హెడర్ అంటామండి. హెడర్. ఈ హెడర్ ఇక్కడ మనము ఒక ఇమేజ్ ని కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ని కూడా మనం ఈ హెడర్ యొక్క ఇమేజ్ ని కూడా మనం అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెడర్ యొక్క ఇమేజ్ ని నేను ఒక ఫొటోస్, ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ కానివ్వండి, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి అప్లోడ్స్ లో కానివ్వండి, లేదా థీమ్స్ లో కానివ్వండి, ఎక్కడైనా ఒక ఫోటోని మనం అప్లోడ్ చేసుకోవడానికి ఒక అవకాశం. నేను ఇక్కడ ఇది ఒక ఫోటోని అనిపించింది, నేను దీన్ని ఇన్సర్ట్ చేశాను. సార్ ఇప్పుడు చూడండి, ఆ హెడర్ పైన ఇంతకుముందు మనకి బ్లాంక్ గా ఉండే, ఆ బ్లాంక్ గా ఉన్నటువంటి నాకు ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ థీమ్ కలర్ అండి. థీమ్ కలర్ అంటే ఈ కింద ఉన్నటువంటి ఈ కలర్, దీని వెనకాల వస్తున్నటువంటి కలర్ ని మీరు గమనించండి. ఈ థీమ్ కలర్ మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ పెట్టగానే చేంజ్ అయ్యేది అబ్జర్వ్ చేయండి. ఇట్లా మనము ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇది థీమ్ కలర్. తర్వాత ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా నేను చేంజ్ చేస్తున్నాను, మీరు గమనించండి. ఇక్కడ మొత్తం టోటల్ స్క్రీన్ పైన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటి చేంజ్ అవుతుంది. అంటే ఎదుటి వాళ్ళకి ఎట్లా అపియర్ కావాలి అనేటువంటి చేంజ్ అవుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉందండి. ఫాంట్ స్టైల్ ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది. ఈ థీమ్ ఆప్షన్స్ లోనే ఫాంట్ స్టైల్ ఉంది. మనకి ఇక్కడ ఒక 4 టైప్స్ ఆఫ్ ఫాంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నేను ఫాంట్స్ చేంజ్ చేస్తున్నా కొద్ది మీకు అక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి దయచేసి. చూడండి, ఇది మనకు ఆ ఫాంట్స్ ని చేంజ్ చేసుకునేటువంటి విధానం. ఓకే, నేను ఒక ఫాంట్ ని చేంజ్, బేసిక్ అనే ఫాంట్ ని ఉపయోగిస్తున్నాను. ఇవి థీమ్ ఆప్షన్స్ అండి. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ప్రివ్యూ లాస్ట్ చూద్దాము. ఈ దాని తర్వాత థీమ్ ఆప్షన్స్ తర్వాత సెట్టింగ్స్. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి మనకి. ఒకటి జనరల్ సెట్టింగ్స్, ఒకటి ప్రెజెంటేషన్, ఒకటి క్విజెస్. ఫస్ట్ జనరల్ సెట్టింగ్ చూద్దాం. జనరల్ సెట్టింగ్స్ లో ఏముందంటే కలెక్ట్ ఈమెయిల్ అడ్రసెస్. అంటే మీరు వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ని కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, అంటే మీరు ఎవరికైతే ఈ ఫామ్ ని పంపించాలనుకుంటున్నారో అది డిఫాల్ట్ గా వచ్చే విధంగా ఇది సెలెక్ట్ చేశారనుకోండి, డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. లేదు ఇది సెలెక్ట్ చేయలేదు అనుకోండి, మీరు అక్కడ ఈమెయిల్ అడిగితేనే వస్తుంది, లేకపోతే రాదు. మీరు ఇది ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఈమెయిల్ వాళ్ళు క్లిక్ చేయాల్సిందే. ఇది మీరు ఇవ్వలేదు అంటే ఈమెయిల్ మీరు ఇస్తే వస్తుంది, లేకపోతే లేదు. లిమిట్ టు 1 రెస్పాన్స్ అంటే మీరు ఈ గూగుల్ ఫామ్ ని స్టూడెంట్స్ కి పంపించారు, ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి. ఆ పంపించినటువంటి క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ వాడు కరెక్ట్ చేశాడు, తప్పు చేశాడు, ఏదో ఒక రెస్పాన్స్ సబ్మిట్ కొట్టేశాడు, వాడు ఒకసారి సబ్మిట్ కొట్టాడు. వన్స్ వాడు సబ్మిట్ కొట్టినాక మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఓపెన్ కాదండి. ఆల్రెడీ సబ్మిటెడ్ అంటే ఒక మెయిల్ ఐడి నుండి, ఒక అకౌంట్ నుండి ఒక్కసారి మాత్రమే సబ్మిట్ అవుతుంది. ఇది మనం ఆఫ్ లో పెట్టామనుకోండి, డిజేబుల్ చేసామనుకోండి, వాడు ఎన్ని రెస్పాన్స్ అయినా సబ్మిట్ చేయొచ్చు. అప్పుడు మనకు ఎంతమంది ఎగ్జామ్ రాస్తారనే కరెక్ట్ లెక్క అనేటువంటి తెలియకుండా పోతుంది. కాబట్టి దీన్ని వీలైనంత వరకు లిమిట్ టు 1 రెస్పాన్స్. అది ఇప్పుడు మన ప్రశాంత్ సార్ కూడా మనకు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మనం 1 కంటే ఎక్కువ సార్లు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయకుండా ఉండడానికి సార్ ఏం చేస్తున్నారంటే ఇక మనం ఒకటేసారి సబ్మిట్ చేసే విధంగా మనకి సెలెక్ట్ చేసి పెడుతున్నాడు. తర్వాత ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్. మొత్తం మీరు సబ్మిట్ చేసినాక మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చా అనేటువంటిది అడుగుతుంది. మీరు అవకాశం ఇస్తే వాడు ఎడిట్ చేసుకుంటాడు, అవకాశం ఇవ్వకపోతే ఎడిట్ చేసుకోడు. తర్వాత సి సమ్మరీ చార్ట్స్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్. వాడు మళ్ళీ వాడికి సమ్మరీ చార్ట్స్ అంటే ఎన్ని వచ్చాయి అనేటువంటి ఒక చార్ట్ రూపంలో చూపించుకోవడానికి, టెక్స్ట్ రెస్పాన్సెస్ చూపించుకోవడానికి ఇది మన ఇష్టం. అవకాశం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదండి. ఇవి మన జనరల్ సెట్టింగ్స్. తర్వాత రెండవది ప్రెజెంటేషన్ సెట్టింగ్స్ సార్. ఈ ప్రెజెంటేషన్ సెట్టింగ్ లో
ఈ ప్రెజెంటేషన్ సెట్టింగ్ లో షో ప్రోగ్రెస్ బార్ అని ఒకటి ఉంటుందండి. అండ్ షఫిల్ క్వశ్చన్ ఆర్డర్ అంటే ఏంటంటే మనం తయారు చేసినటువంటి క్వశ్చన్ 1 2 3 4 ఉన్నటువంటి ఒకరికి వచ్చినటువంటి క్వశ్చన్స్ రెండో వ్యక్తికి రావు. ఆ రెండో వ్యక్తికి వెళ్ళే వరకు ఆ క్వశ్చన్స్ అనేటువంటి షఫిల్ అవుతూ ఉంటాయి. మళ్ళీ దీంట్లోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఆప్షన్స్ ని కూడా షఫిల్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది సార్. ఇది మన ఇష్టం. నెక్స్ట్ మూడవది క్విజెస్. ఈ క్విజెస్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మాత్రమే మీరు మార్క్స్ అలాట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్విజెస్ అనేటువంటిది కనుక మీరు ఆఫ్ లో పెట్టారనుకోండి, ఒక్కొక్క క్వశ్చన్ కి మార్క్స్ అలాట్ చేయడానికి మీకు అవకాశం లేదు. మనం మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నాము, విద్యార్థి ఎప్పటికప్పుడు చూసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఎనేబుల్ చేసి పెట్టండి, డిజేబుల్ చేయకండి. తర్వాత ఇక్కడ సెకండ్ చూస్తే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్. సార్ ఎంతమంది మనం చూసాం, నాకు 15 మార్కులకు 4 మార్కులు వచ్చాయని తెలిసింది. అది ఎందుకో తెలిసింది అంటే నేను ఇది ఆన్ చేసి పెట్టాను కాబట్టి. నేను ఇది ఆఫ్ చేశాను అనుకోండి, అంటే మాన్యువల్ గా ఎప్పుడో తర్వాత చూడొచ్చు అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్ గా తెలియదు. ఇది కనుక నేను పెడితే ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకోటి మిస్డ్ క్వశ్చన్స్. ఈ మిస్డ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఒకటి ఉందండి. వాడు ఏమైనా మిస్డ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 క్వశ్చన్స్ ఇచ్చారు, టకా వాడు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాడు విద్యార్థి, ఏదైనా మధ్యలో క్వశ్చన్ వాడు ఆన్సర్ చేశాడా చేయలేదా, లాస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ మిస్ అయ్యావు. మనం ఏదైనా ఫామ్ నింపేటప్పుడు చూడండి, మనం ఏదైనా ఆన్లైన్ లో నింపేటప్పుడు మనం ఎక్కడైనా ఒక ఫీల్డ్ రిక్వైర్డ్ ఫీల్డ్ కనుక వదిలిపెట్టినట్లయితే మళ్ళీ మనం అది నింపాలని చూపిస్తుంది. సేమ్ ఆ విధంగా ఈ మిస్డ్ క్వశ్చన్స్ ని వాడు వదిలిపెట్టకుండా ఉండడానికి ఇది కూడా. ఇవన్నీ సెట్టింగ్స్ చేసిన తర్వాత సేవ్ అనేటువంటిది క్లిక్ చేయకపోతే సేవ్ కాదండి. మనం ఇప్పుడు దాన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే ఇప్పుడు 2 ఆప్షన్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. థీమ్ ఆప్షన్ గురించి నేర్చుకున్నాం, రెండవది సెట్టింగ్స్ గురించి నేర్చుకున్నాం. ఈ రెండింటి గురించి మనం నేర్చుకున్నాం సార్. ఇప్పుడు ఫామ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫామ్ ఎట్లా ఉంటుంది. నేను ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టెంప్లెట్ తీసుకున్నాను కాబట్టి ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో మనకి ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని వడించారు. బట్ మనకి ఇవి అవసరం ఉంటే ఉంచొచ్చు, లేకపోతే మనం చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడ పైన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, దీన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను సార్. నాకు స్టూడెంట్ డీటెయిల్స్ అని నేను అనుకుంటున్నాను. దీన్ని నా ఇష్టం ఉన్నట్టుగా టైప్ చేస్తాను, స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఫామ్ డిస్క్రిప్షన్స్ అని ఉంది. అంటే మనం ఈ ఫామ్ గురించి ఏదైనా మీరు చెప్పాలి అనుకున్నప్పుడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను అసెస్మెంట్ 1 అంటున్నాను, అసెస్మెంట్ 1 అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఫామ్ డిస్క్రిప్షన్ లో అసెస్మెంట్ 1 నేను ఏ చాప్టర్ పైన ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేటువంటి చాప్టర్ పైన ఇస్తున్నాను. ఇది ఇచ్చేసాను సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈమెయిల్ అడ్రస్ డిఫాల్ట్ గా వచ్చింది. ఎందుకు డిఫాల్ట్ గా వచ్చింది అంటే ఇది ఆటోమేటిక్ దిస్ ఫామ్ ఈస్ కలెక్టింగ్ ఈమెయిల్ అడ్రస్ అంటుంది. మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సార్ నేను ఇంతకుముందు ఇది సెలెక్ట్ చేసి పెట్టాను కాబట్టి అది ఆటోమేటిక్ గా అడుగుతుంది. నేను దీన్ని ఆఫ్ చేశాను, ఇప్పుడు సేవ్ చేశాను, ఇది వెళ్ళిపోయింది చూడండి. అంటే సెట్టింగ్స్ లో మనం ఈమెయిల్ అడ్రస్ కావాలని అడిగితే ఇది కంపల్సరీగా ఫస్ట్ అదే చూపిస్తుంది. అది మనకు అవసరం ఉంటే అడగచ్చు, లేకపోతే లేదండి. రైట్. ఇప్పుడు ఇక్కడ నేమ్, ఇది కూడా నాకు అవసరం లేదనుకుంటే మీరు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద డిలీట్ అనే బటన్ ఉంటుంది. మీరు చూడండి, ఇదివరకు నేను ఈ బార్ లో ఉన్నాను, ఈ పైన ఉన్నాను, అసెస్మెంట్ దగ్గర ఉన్నాను, ఇది సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇందులోకి వచ్చాను, ఇగో ఇక్కడ నాకు ఈ సింబల్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయగానే ఇది సెలెక్ట్ అయి ఉందండి. ఈ సెలెక్ట్ అయినటువంటి దాంట్లో ఫస్ట్ నేను ఇక్కడ నేమ్ అనేటువంటి, నేను విద్యార్థి యొక్క నేమ్ కావాలి అనుకుంటున్నాను, నేమ్ ని క్లిక్ టైప్ చేశాను. మీరు కావాలంటే ఇంకే విధంగా నేను నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని చెప్పేసి మనం ఇచ్చాము ఇట్లా. ఇప్పుడు ఈ ఇచ్చేటువంటి దానికి కింద షార్ట్ ఆన్సర్ అని వచ్చింది. అంటే ఇది టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇక్కడ షార్ట్ ఆన్సరా, పారాగ్రాఫా, మల్టిపుల్ చాయిసా, చెక్ బాక్సా, డ్రాప్ డౌనా, ఫైల్ అప్లోడా, లీనియర్ స్కేలా, మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ అండ్ టిక్ బాక్స్ గ్రిడ్, డేట్, టైం, ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేటువంటి మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. దీంట్లో నేమ్ అనేటువంటిది మనకు ఒక 2-3 వర్డ్స్ లో ఉంటుంది కాబట్టి 1 word 2 word 3 words ఉంటుంది. నాకు షార్ట్ ఆన్సర్ గా నేను కావాలనుకున్నాను కాబట్టి నేను షార్ట్ ఆన్సర్ గా ఇది పెట్టానండి. ఇది రిక్వైర్డా కాదా, నాకు ఖచ్చితంగా కావాలా వద్దా, ఖచ్చితంగా కావాలి. ఇగో చూడండి, నేను ఇక్కడ ఇది రిక్వైర్డ్ అని చెప్పేసి అంటే నేను ఇది సెలెక్ట్ చేసి పెట్టాను. ఆటోమేటిక్ గా ఇది కంపల్సరీ వాడు ఇస్తేనే నెక్స్ట్ ఫామ్ సబ్మిట్ చేయగలుగుతాడు, లేకపోతే లేదు.
అట్లాగే రెండోది ఇక్కడ మనకి ఈమెయిల్ అని కనిపిస్తుందండి. ఈ ఈమెయిల్ అడ్రస్ నాకు అవసరం లేదనుకున్నాను, పిల్లలకి ఈమెయిల్ అడ్రస్ ఉంటుందో ఉండదో ఎందుకు ఇబ్బంది పెట్టాను, అందుకని చెప్పేసి నాకు ఈ ఫీల్డ్ మొత్తానికి నాకు ఇష్టం లేదు, నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను, నాకు అవసరం లేదు. తర్వాతది అడ్రస్ అని వచ్చిందండి, నాకు ఈ అడ్రస్ కూడా నాకు అవసరం లేదు, నేను ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఫోన్ నెంబర్ అనేటువంటిది నెక్స్ట్ తీసుకున్నాను, ఈ ఫోన్ నెంబర్ అనేటువంటిది నాకు అవసరము, ఈ ఫోన్ నెంబరు నాకు అవసరము, దీన్ని ఖచ్చితంగా మళ్ళీ ఎట్లా ఏ విధంగా మనం సెట్ చేయాలనేటువంటి చూద్దాం. షార్ట్ ఆన్సర్ గా నేను తీసుకున్నాను దీన్ని, ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ గా పెట్టాను. అండ్ ఈ రిక్వైర్డ్ పక్కన మీకు ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఈ 3 డాట్స్ పైన కనిపిస్తే రెస్పాన్స్ వాలిడేషన్ అనేటువంటిది మీకు ఒకటి కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి గమనించండి, ఈ రెస్పాన్స్ వాలిడేషన్ అనేటువంటి దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఈ మీ ఫోన్ నెంబర్ అనేది ఏ రూపంలో కావాలి, నెంబర్ రూపంలో కావాలి, టెక్స్ట్ రూపంలో కావాలి, లెంత్ కావాలి. నేను లెంత్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లెంత్ మాక్సిమం క్యారెక్టర్ కౌంట్, మినిమం క్యారెక్టర్ కౌంట్ అని ఇక్కడ కనిపిస్తుంది నాకు. నేను ఇక్కడ మాక్సిమం క్యారెక్టర్ కౌంట్ అని పెట్టాను. మాక్సిమం అంటే ఎన్ని నెంబర్లు ఉంటాయని మనకు మొబైల్ నెంబర్లో 10 ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను 10 అని ఇచ్చాను. ఒకవేళ వాడు 10 నెంబర్స్ కంటే ఎక్కువ ఎంట్రీ చేసినా, తక్కువ ఎంట్రీ చేసినా, మనకి ఎక్కువ ఎంట్రీ చేసినప్పుడు వస్తుంది, తక్కువ ఎంట్రీ చేస్తే రాదు. ఇక్కడ ఎక్కువ ఎంట్రీ చేసినప్పుడు వాడికి ఏమని మెసేజ్ రావాలంటే ఇక్కడ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని రావాలి. నేను అది ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని వస్తుంది మనకి ఆటోమేటిక్ గా. దీనికి నేను ఏమైనా మార్క్స్ ఇచ్చుకోవాలా, ఇక్కడ ఆన్సర్ కీ అని ఉంది, నేను మార్క్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందా, లేదు. ఫోన్ నెంబర్కి మనం మార్క్స్ ఏమి ఇవ్వము, కంప్లీట్ అయిపోయిందండి, ఇది కంప్లీట్. నెక్స్ట్ దానికి వెళ్దాం. మనకి ఇంకోటి ఏం కావాలి, ఇప్పుడు కామెంట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ అవసరం లేదు, దీన్ని మనము క్లాస్ గా మార్చుకుందాం. నేను క్లాస్, వాడు ఏ క్లాస్ అనేటువంటిది నేను కనుక్కోవాలనుకుంటున్నాను, క్లాస్ గా మార్చుకున్నాను. ఈ క్లాస్ కి నాకు వచ్చేటువంటి ఆన్సర్ ఎట్లుండాలి అంటే, వాడు ఓన్ గా ఆన్సర్ రాసే విధంగా కాకుండా నేను ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడు ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, డ్రాప్ డౌన్ అనేటువంటిది. చూడండి, షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్. దీంట్లో నేను డ్రాప్ డౌన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఇక్కడ ఫస్ట్ మనకి ఆప్షన్ 1 కనిపిస్తుంది. ఆప్షన్ 1 లో వాడు 6th క్లాస్ అనుకోండి, 6th అని కొట్టాను. వాడు 7th క్లాస్ అనుకోండి, ఇంకొక ఆప్షన్ ఇక్కడ మనము యాడ్ చేయాలి. ఇలా ఇంకొక ఆప్షన్, ఇప్పుడు 8th క్లాస్ కింద ఇంకొకటి మీకు ఇక్కడ యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి, ఇప్పుడు ఇంకొకటి కనిపిస్తుంది 8. ఇంకొకటి యాడ్ ఆప్షన్ కావాలనుకుంటే ఇచ్చుకోండి, 9th క్లాస్ అనుకోండి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కింద, మనం ఎన్ని ఆప్షన్స్ అంటే అన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు అండి, ఇది మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇప్పుడు ఇక్కడ ఇలా నేను 10th క్లాస్ అని ఇచ్చాను, దట్స్ ఎనఫ్, అయిపోయింది, సరిపోయింది. ఇది కూడా మనకి ఎలాంటి ఫీల్డ్, ఇది రిక్వైర్డ్ ఫీల్డా, రిక్వైర్డ్ లేదా అంటే మనకు ఖచ్చితంగా కావాలి అనుకున్నప్పుడు రిక్వైర్డ్ ఫీల్డ్ కింద మనం సెలెక్ట్ చేస్తున్నాం. దీనికి మనం మార్క్స్, ఆన్సర్ కి మార్క్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదు, కాబట్టి 0 పాయింట్స్ అట్లాగే ఉంది. దీంట్లో మనకి ఇంకా ఏమైనా షఫిల్ ఆప్షన్ ఆర్డర్, చూడండి ఇక్కడ మీరు ఈ ఆర్డర్ ని షఫిల్ చేసుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పంపించుకోవచ్చు. గో టు సెక్షన్ బేస్డ్ ఆన్ ఆన్సర్, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇది క్లాస్ అండి. ఇప్పుడు చూడండి, నేమ్ అడిగాను, ఫోన్ నెంబర్ అడిగాను, క్లాస్ అడిగాను. ఇప్పుడు వాటి యొక్క మీడియం కూడా కావాలి అంటే నేను ఇంకొక క్వశ్చన్ ని యాడ్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ ని యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ సెలెక్టెడ్ ఏదైతే ఉందో, ఈ సెలెక్టెడ్ బాక్స్ పక్కన మనకి ఇక్కడ ఒక 6 ఐకాన్స్ కనిపిస్తున్నాయి, మీరు గమనించండి. 6 ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్లస్ అని ఉంది, ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే యాడ్ క్వశ్చన్, దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ యాడ్ అయిపోతుంది. తర్వాత ఇంపోర్ట్ క్వశ్చన్స్, వేరే దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ ఇంపోర్ట్ చేయడము. తర్వాత యాడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, మనం టైటిల్ ని డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి. యాడ్ ఇమేజ్, ఇమేజ్ ని యాడ్ చేసుకోవడానికి. వీడియోని యాడ్ చేసుకోవడానికి. యాడ్ సెక్షన్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇది ఇప్పుడు ఇక్కడ నాకు క్లాస్ అయిపోయింది, నాకు మీడియం కూడా కావాలి, నేను ఇంకొక క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ క్వశ్చన్ లో నేను ఏమి ఇస్తున్నాను సార్, మీడియం అని ఇచ్చాను, మీడియం సెలెక్షన్ ఇచ్చాను. ఇది కూడా నాకు ఎలా కావాలి, మీడియం, మన ఇష్టం ఉన్నట్టు ఇంగ్లీషు, తెలుగు ఏదో రాస్తుంటాడు వాడు, అలా కావద్దు. నేను ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి ఆన్సర్ కావాలి అనుకుంటే మళ్ళీ నేను ఏమి ఇవ్వాలి, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఫస్ట్ ఆప్షన్ గా ఈఎం, ఇంగ్లీష్ మీడియం అని ఇచ్చాను. ఇంకొక ఆప్షన్ కూడా కావాలి, సెకండ్ దానిపైన క్లిక్ చేశాను, టిఎం అని ఇచ్చాను. ఇంకొక ఆప్షన్ కూడా కావాలి, ఉర్దూ మీడియం ఉన్నారు, యుఎం అని ఇచ్చారు.
ఇట్లా మనకి ఎన్ని మీడియం కావాలనుకుంటే అన్ని మనం ఇచ్చేసాం. ఇది కూడా మనం దేంట్లో రిక్వైర్డ్ ఫీల్డ్ లో పెట్టేసామండి. చూడండి, ఇది మనకి ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ మనం కలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ మనకి అసెస్మెంట్ 1 లో ఇవి స్టూడెంట్ డీటెయిల్స్. మనం ఇది ఫస్ట్ దీన్ని స్టూడెంట్ డీటెయిల్స్ గా మార్చుకుందాం. 1 మినిట్ ప్లీజ్. ఫస్ట్ సెక్షన్ మనకి స్టూడెంట్ డీటెయిల్స్ అనుకున్నాం, స్టూడెంట్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి లాస్ట్ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు నాకు ఎగ్జామ్ పేపర్కి వెళ్ళాలి. ఎగ్జామ్ పేపర్కి వెళ్ళాలంటే ఇది ఫస్ట్ పేజీ అయిపోయింది. సెకండ్ పేజ్ లో నాకు ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్స్ రావాలి. ఎట్లా? ఇగో ఇక్కడ మనకి ఒకటి ఉంది చూడండి, యాడ్ సెక్షన్ అని ఉంది. ఈ యాడ్ సెక్షన్ అనగానే దీన్ని క్లిక్ చేయగానే ఇంకొక సెక్షన్ యాడ్ అయిపోయిందండి. ఇది వారి దాకా ఉన్నటువంటిది ఒక పేజీలో కనిపిస్తుంది స్టూడెంట్ డీటెయిల్స్ అంతా. ఈ యాడ్ సెక్షన్ అనగానే సెకండ్ సెక్షన్ అన్టైటిల్డ్ సెక్షన్ అనేటువంటిది కనిపించింది. ఇది సెక్షన్ 2 లో కనిపించింది. ఇప్పుడు మనం దీంట్లో పని చేద్దాం. సెక్షన్ 2 ఇది ఎగ్జామ్ పేపర్ అనుకుంటున్నాను. ఇది ఎగ్జామ్ పేపర్. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? దీంట్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఒక క్వశ్చన్ ని యాడ్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ ని ఏ క్వశ్చన్ ఇద్దాం? ఫస్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ what are the differences between real image and virtual image అనేటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చాను. సార్ మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఈ క్వశ్చన్ టైప్ చేస్తుంటుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ని అదే చూస్ చేసుకుంది. గమనించండి, మీరు ఆన్సర్ ని చూస్ చేసుకుందంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నటువంటి దాన్ని బట్టే వీడు ఏ క్వశ్చన్ ఇవ్వబోతున్నాడు, షార్ట్ ఆన్సరా లాంగ్ ఆన్సర్ అనేటువంటిది అజ్యూమ్ చేస్తుంది. రైట్, ఇప్పుడు నేను ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడ పక్కకు పారాగ్రాఫ్ అనేటువంటి ప్లేస్ లో షార్ట్ ఆన్సర్ ని క్లిక్ చేశాను. అయిపోయిందండి. ఇప్పుడు ఆ విద్యార్థి ఇక్కడ మనకు ఆన్సర్ రాయడానికి స్పేస్ అనేటువంటి మనం ఇక్కడ ఇచ్చాం. దీనికి నేను మార్కులు ఇవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ నుండి క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్వశ్చన్ కి నేను మార్కులు అనేటువంటి అలాట్ చేయాలి. ఎలా అలాట్ చేస్తాం? ఇక్కడ ఆన్సర్ కీ అని ఒకటి కనిపిస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఈ ఆన్సర్ కీని క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్ని పాయింట్స్ అని అడుగుతుంది. ఈ పాయింట్స్ దగ్గర మీ ఇష్టం ఉన్న మార్క్స్ మీరు ఇచ్చుకోవచ్చు అండి. 4 మార్క్సా, 3 మార్క్సా, 2 మార్క్సా, 5 మార్క్సా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మార్క్స్ ఇచ్చేసాను, అయిపోయింది. ఇక్కడ ఇది ఇచ్చిన తర్వాత మీరు డన్ అని కొడితేనే, డన్ అని కడతారు అంటే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, గమనించండి, యాడ్ ఆన్సర్ ఫీడ్బ్యాక్ అని ఉంది. అంటే రియల్ ఇమేజ్ కి వర్చువల్ ఇమేజ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటిది అనేటువంటిది మీరు యాడ్ ఇక్కడ కనుక ఎంట్రీ చేస్తే ఆ ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయితేనే తీసుకుంటుంది. ఒకవేళ తప్పనుకోండి మనకి మార్క్స్ ఇవ్వదు. అందుకనే ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇందులో గూగుల్ ఫామ్ లో కొద్దిగా కష్టం. మనం పర్సనల్ గా ఒక్కొక్కరు దాన్ని మళ్ళీ మనం టెస్ట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇది ఒక క్వశ్చన్ మనం షార్ట్ ఆన్సర్ రూపంలో ఇచ్చాం సార్. ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే వీలైనంత వరకు అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడం. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇది కూడా రిక్వైర్డ్ ఫీల్డ్ లో పెట్టాను, అంటే ఖచ్చితంగా దీన్ని వాళ్ళు రాయాలి అన్నటువంటి ఉద్దేశము. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్కి వెళ్తున్నాను, యాడ్ క్వశ్చన్ అంటున్నాను సార్. మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఈ సెకండ్ క్వశ్చన్ లో చూడండి, వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను. ఒక క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేశాను. వాట్ ఇస్ ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అని ఇక్కడ ఇచ్చాను. ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు ఏ రూపంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే, నాకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం ఇష్టం లేదు. నేను దీన్ని ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గా ఇవ్వాలి. అప్పుడు నేను ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గా సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు ఇక్కడ ఆప్షన్ 1 అని చూపిస్తుంది మనకి. ఇక్కడ ఆప్షన్ 1 లో నేను సమ్ 2 అని సెలెక్ట్ చేశాను. ఆప్షన్ 2 అని ఇచ్చాను. ఆప్షన్ 2 దగ్గర 3 అని ఇచ్చాను. ఆప్షన్ 4 దగ్గర 0.5 అని చెప్పేసి ఇచ్చాను. ఆప్షన్ 4 దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నాను, సమ్ ఒక 1.5 అని చెప్పేసి ఇచ్చాను. సరే, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, యాడ్ ఆప్షన్ అనేటువంటిది కాకుండా ఇక్కడ యాడ్ అదర్ అని కూడా కనిపిస్తుంది మీకు.
ఒకవేళ మీరు యాడ్ అదర్ అని కనుక క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 4 ఆప్షన్లలో ఇచ్చినటువంటిది కాకుండా వేరేది ఆన్సర్ చేయడానికి కూడా ఇక్కడ మనం అవకాశం ఇచ్చినట్టు. అంటే వాడికి తెలిసిన ఈ పైన ఇచ్చినటువంటి ఎవ్వి కావు, ఇది వేరే వాల్యూ ఉందని వాడు ఇక్కడ రాయడానికి మనం అవకాశం ఇచ్చినట్టు. మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి, లేకపోతే లేదు నేను దీన్ని తీసేస్తున్నాను. ఇది మనం ఇచ్చాం, అయిపోయిందండి. ఇప్పుడు దీనికి మనం మార్క్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఆన్సర్ కీని ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఆన్సర్ కీ పైన క్లిక్ చేశాను. ఆన్సర్ కీ పైన క్లిక్ చేయగానే దీంట్లో ఏదైతే కరెక్ట్ ఆన్సరో దాన్ని మనము ఫస్టే ఐడెంటిఫై చేసి పెడతాం. ఇది ఆన్సర్ 0.5. సో నేను 0.5 రాశాను. ఈ 0.5 ఆన్సర్ వాడు ఇది సెలెక్ట్ చేస్తే వానికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి నేను అంటే ఇక్కడ నేను మార్క్స్ ఇచ్చుకోవచ్చు. 1 మార్క్ ఇవ్వాలా, 2 మార్క్స్ ఇవ్వాలా, 3 మార్క్స్ ఇవ్వాలా. ఇక్కడ నేను 1 మార్కు అని చెప్పేసి అనుకున్నాను. 1 మార్క్ ఇచ్చినట్టుగా నేను డిజైన్ చేశాను. ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్ లో వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అనగానే వాడు 0.5 అని సెలెక్ట్ చేస్తే వానికి 1 మార్క్ వస్తుంది. మిగిలిన ఏవి సెలెక్ట్ చేసినా మనకి మార్క్ అనేటువంటిది యాడ్ కాదు. దీన్ని డన్ అని కొడుతున్నాను, ఆటోమేటిక్గా క్వశ్చన్ యాడ్ అయిపోయింది. సరే, ఇది మనకు మాత్రమే ఇట్లా కనిపిస్తుంది, వాడికి కనిపించదు. ఇది ఓన్లీ మనం తయారు చేసే వాళ్ళకి మాత్రమే ఇట్లా కనిపిస్తుంది, ఇది గమనించండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూస్తున్నాను సార్. ఇంకొక క్వశ్చన్ సేమ్ అట్లాంటిది ఇంకొక క్వశ్చన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సార్. వాట్ ఆర్ ద మ్యాగ్నిఫికేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ ఆర్ ఫర్ కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి ఒకటి నేను ఇక్కడ ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఈ క్వశ్చన్ కి నేను ఏ ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను అంటే చెక్ బాక్స్ అనేటువంటి మల్టిపుల్ చాయిస్ కాదు. మల్టిపుల్ చాయిస్ కి చెక్ బాక్సెస్ కి తేడా గమనించండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఒకటే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. చెక్ బాక్సెస్ కనుక మనం ఇస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఆప్షన్ 1 ఇచ్చాను, ఆప్షన్ 1 లో 2 ఇచ్చాను, ఆప్షన్ 1 ఇచ్చాను, 3 ఇచ్చాను, ఆప్షన్ ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను, ఆప్షన్ దాంట్లో సమ్ 1.5 అని ఇచ్చాను, ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను, దీంట్లో 0.5 అని ఇచ్చాను. ఇంకా కావాలనుకుంటే మీరు ఎన్ని ఆప్షన్స్ అని యాడ్ చేసుకోవచ్చు, యాడ్ అదర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మీరు గమనించండి, ఈ పైన ఉన్న క్వశ్చన్ కి దీని క్వశ్చన్ కి తేడా ఏంటి. ఇది ఆన్సర్ కీ ఇచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ ఆన్సర్ కి నేను 1 మార్క్ ఇవ్వదలుచుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆన్సర్స్ ఏంటి అంటే నాకు తెలుసు, ఆన్సర్స్ 2 కరెక్ట్ ఆన్సరే, 3 కరెక్ట్ ఆన్సరే, 1.5 అనేటువంటిది కూడా కరెక్ట్ ఆన్సరే. ఈ మూడిట్లలో వాడు ఏది సెలెక్ట్ చేసినా వానికి మార్క్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను ఈ ఆప్షన్స్ ను వాడుకోవాలి, చెక్ బాక్స్ అన్నది వాడుకోవాలి. సార్, ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇంతకుముందు దీంట్లో తేడా ఏంటి అనేటువంటిది ఇంతకుముందు క్వశ్చన్ లో కనుక గమనించినట్లయితే ఒకటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, ఆ ఒక్క కరెక్ట్ ఆన్సర్ రాస్తేనే మల్టిపుల్ చాయిస్ వానికి 1 మార్క్ వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే వాడు 3 క్వశ్చన్స్, ఈ 3 ఆన్సర్స్ లో ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకి కరెక్ట్ ఆన్సరే. ఇట్లా ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాకుండా చెక్ బాక్స్ అనేటువంటి దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను డన్ అని కొట్టేస్తున్నాను సార్. రైట్, కంప్లీట్ అయిపోయింది. చెక్ బాక్స్ సంబంధించిన క్వశ్చన్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను, ఇంకొక రకమైన క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాను సార్. ఓకే, ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వగానే మీరు చూడండి, మీరు ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారో లేదో ఆటోమేటిక్ గా అదే కింద రో 1 కాలమ్ 1 అని యాడ్ చేసుకుంది. ఇక్కడ నేను రో 1 లో ఒకటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనుకుందాం, న్యాచురల్ నెంబర్ ఒక క్వశ్చన్ ఇచ్చాను, రెండోది హోల్ నెంబర్. ఇట్లా మనకి ఇంకొకటి ఏదైనా రేషనల్ నెంబర్. సార్, ఇట్లా ఒక 3 ఆప్షన్స్ నేను ఇచ్చుకున్నాను. ఇవి రోస్ సైడ్ ఇచ్చుకున్నాను. కాలమ్ సైడ్ చూడండి సార్, కాలమ్ సైడ్ లో ఒకటి 2 అని ఆప్షన్ ఇచ్చాను, ఒకటి -5 అని ఆప్షన్ ఇచ్చాను. సరే, ఇంకోటి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఇంటీజర్.
ఇంటీజర్స్ గా తీసుకున్నాను సార్ దీన్ని. రైట్. ఇప్పుడు ఇక్కడ రేషనల్ నెంబర్ అనేదానికి ఇక్కడ ఒక కాలంలో ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చాను. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించండి, నేను ఇక్కడ న్యాచురల్ నెంబర్ 2 అని ఇస్తే ఇదే ఆన్సర్ అవుతుంది. ఇంటీజర్ అంటే ఇక్కడ మనకు -5 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రేషనల్ నెంబర్ అన్నప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. అందుకని మనం సేమ్ ఇవ్వకుండా డిఫరెంట్ పొజిషన్స్ లో ఇవ్వాలి. డిఫరెంట్ పొజిషన్స్ లో ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దాన్ని 2 అని ఇవ్వకుండా నేను దీన్ని -5 గా మార్చాను, దీన్ని 2 అని ఇస్తున్నాను. తర్వాత కాలం 3 లో దీన్ని 1.5 అని చెప్పేసి ఇట్లా ఇస్తున్నాను. ఇది మనం ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్. దీనికి మనం మార్క్స్ ఎట్లా కేటాయించాలి, దీని మార్క్స్ కేటాయించుకోవడానికి అగైన్ ఇక్కడ మీకు ఆన్సర్ కీ అనేటువంటిది ఒకటి ఉందండి. ఇప్పుడు ఇందులో న్యాచురల్ నెంబర్ ఏది, ఇది. ఇంటీజర్ ఏది, ఇంటీజర్ ఇగో ఇది. రేషనల్ నెంబర్ ఏది, రేషనల్ నెంబర్ ఇగో 1.5. ఇప్పుడు దీనికి మార్క్స్ ఇగో వీళ్ళు ఫస్ట్ కరెక్ట్ చేసినందుకు ఒక 1 మార్క్, సెకండ్ కరెక్ట్ చేసినందుకు ఒక 1 మార్క్, థర్డ్ కరెక్ట్ చేసినందుకు ఒక 1 మార్క్. ఇప్పుడు మనం ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అని ప్రెస్ చేస్తామండి. ఇట్లా మనము క్వశ్చన్స్ ని ఎన్నంటే అన్ని క్వశ్చన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సుమారుగా ఒక సెక్షన్ లో 90 క్వశ్చన్స్ వరకు సుమారుగా మనం యాడ్ చేసుకునే అవకాశం ఉందండి. చివరగా ఇంకొక క్వశ్చన్ యాడ్ చేస్తాను, ఒక డయాగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ ఇవ్వదలుచుకున్నాను, నేను క్వశ్చన్ టైప్ చేయదలుచుకోలేదు. దీనికోసం ఇక్కడ మనకి ఇమేజ్ అనేటువంటి ఇక్కడ దీని పక్క ఇక్కడ ఒక ఇమేజ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ పైన నేను క్లిక్ చేశాను సార్. ఇమేజ్ పైన క్లిక్ చేయగానే అప్లోడ్ అంటే మీ యొక్క సిస్టమ్ లో ఆల్రెడీ ఉంటే వాటిని బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. కెమెరా అంటే ఇప్పుడు తీసి అప్లై చేయొచ్చు, బై URL, బై ఫోటోస్, బై గూగుల్ డ్రైవ్, గూగుల్ ఇమేజ్ సెర్చ్ ద్వారా కూడా చేయొచ్చు. సెర్చ్ ఇమేజ్ అనే దగ్గర నేను ఏదో కాన్కేవ్ లెన్స్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేశాను సార్. నాకు కావాల్సినటువంటి ఏదో ఒక కాన్కేవ్ లెన్స్ అనేటువంటి ఇక్కడ వచ్చింది. ఇగో ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్ ని నేను అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్ అన్నాను. ఇన్సర్ట్ అనగానే అక్కడికి ఇమేజ్ అనేటువంటిది ఇన్సర్ట్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి, ఈ ఇమేజ్ అనేటువంటిది ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని మనము సైజ్ తగ్గించుకోవచ్చు అండి, ఇంకా ఎంత సైజ్ అంటే అంత సైజ్ కూడా మనం దీన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చేసాను. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ నాకు షార్ట్ ఆన్సర్ టైప్ లో కావాలనుకుంటున్నాను. దానికి మనము ఆన్సర్ కి యాడ్ చేస్తున్నాను. దీనికి 1 మార్క్ 2 మార్క్స్ 8 మార్క్స్ అనేటువంటిది ఇచ్చేసి డన్ అని చెప్పేసి కొట్టాను. ఇది ఇమేజ్ ని యాడ్ చేసుకునేటువంటి విధానం సార్. అట్లాగే ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ని మనం యాడ్ చేసుకుందాం. ఎట్లా యాడ్ చేసుకోవాలనేటువంటి చూద్దాం. ఈ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ కి యాడ్ చేసుకోవడానికంటే ముందు నేను పైన ఒక్కసారి మనం పైన ఉన్నటువంటి వీటి గురించి మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దీంట్లో ఈ సెట్టింగ్స్ గురించి చెప్పాను అండ్ నెక్స్ట్ ఈ థీమ్ ఆప్షన్స్ గురించి చెప్పాను. ఇంకొకటి మనకి ఇక్కడ యాడ్ ఆన్స్ అనేటువంటిది ఉందండి. ఈ యాడ్ ఆన్స్ లో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ Certify-EM అని ఒకటి ఉంది సార్. నిన్న మనకు ప్రశాంత్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. Certify-M అంటే ఎవరెవరైతే నా యొక్క గూగుల్ ఫామ్ కి రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరికీ నేను సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కంట్రోల్ యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్, మనం ఈ రెస్పాన్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు, ఎన్ని రావాలి, ఏ టైం వరకు రావాలి, ఏ టైం నుండి ఏ టైం వరకు అనేటువంటిది. ఫామ్ లిమిటర్ అంటే మనం ఏ టైం వరకు రావాలి అనేటువంటిది మనం చేయొచ్చు. ఇట్లాగే ఇక్కడ కింద హైపేటియా అనేటువంటి ఒక యాడ్ ఆన్ ఉందండి. ఈ హైపేటియా అనేటువంటి యాడ్ ఆన్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ వాళ్ళకి పనికొచ్చేటువంటి యాడ్ ఆన్. ఇది ఒక్కసారి నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను, ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఒకసారి చూడండి. దీన్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో హైపేటియాను, ఇన్సర్ట్ అండ్ ఎడిట్ మ్యాథ్స్ అని వస్తుంది. ఈ ఇన్సర్ట్ అండ్ ఎడిట్ మ్యాథ్స్ ని క్లిక్ చేద్దాం. అప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా ఒక డిస్ప్లే అనేటువంటిది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది ఎలా చేయాలి, క్రియేట్ యువర్ మ్యాథ్స్ అని ఇట్లా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ అని కొడితే కంటిన్యూగా అయిపోతుంది. అది వైట్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అక్కడ మనకి. సార్ ఇది మనకి హైపేటియా అనేటువంటిది ఓపెన్ చేసినప్పుడు వచ్చేటువంటి విధానం. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ sin θ/cos θ అనేటువంటిది ఇవ్వాలి అనుకోండి.
నేను ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి టూల్స్ లో నేను ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ A/B అని సెలెక్ట్ చేసుకున్నాను. A/B అని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ పైన ఒక ఫ్రాక్షన్ అనేటువంటిది కనిపిస్తుంది, మీరు గమనించండి. ఈ ఫ్రాక్షన్ లో ఇక్కడ మనకి పైన న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెడ్ కలర్ లో బ్లింక్ అవుతూ ఉంది, మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఈ పైన దాంట్లో నేను సైన్ అనేటువంటిది రావాలి. నేను ఇక్కడ ఈ సైన్ పైన క్లిక్ చేయగానే నాకు ఇవన్నీ ఉన్నాయండి. ట్రిగనామెట్రిక్ సంబంధించినవి, క్యాలిక్యులస్ సంబంధించినవి, ఆల్జీబ్రా సంబంధించినవి. ఇందులో నేను సైన్ అనేటువంటిది తీసుకున్నాను. ఇక్కడ సైన్ వచ్చేసింది. ఈ సైన్ కి ఏం యాడ్ కావాలి? టీటా. ఇగో ఈ టీటాని తీసుకున్నాను, సైన్ టీటా అయిపోయింది. ఇది న్యూమరేటర్ లో వచ్చింది. కింద డినామినేటర్ లో మళ్ళీ తీసుకున్నాను, సేమ్ సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ కాస్ అని వచ్చింది, కాస్ తీసుకున్నాను. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏం కావాలి? నాకు టీటా అనేటువంటిది కావాలి. ఇప్పుడు ఈ సైన్ టీటా బై కాస్ టీటా అనేటువంటి సెలెక్ట్ అయిన తర్వాత దీని పక్క క్లిక్ చేస్తే ఆ కర్సర్ అనేది పక్కకు జరిగింది చూడండి. ఇక్కడ ఇజ్ ఈక్వల్ సింబల్ పెడుతున్నాను. సైన్ టీటా బై కాస్ టీటా ఇజ్ ఈక్వల్ ఎంత అనేటువంటి ఇప్పుడు నాకు క్వశ్చన్. ఇదని నేను ఇందులో టైప్ చేశాను. అంటే నాకు మ్యాథమెటిక్స్ లో కావలసినటువంటి ఆప్షన్ నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను. టైప్ చేసుకున్న తర్వాత మీరు ఈ కింద క్రియేట్ లింక్ అనేటువంటిది ఒకటి ఉంది, మీరు ఇది గమనించవచ్చండి. ఈ క్రియేట్ లింక్ అన్నదాన్ని నేను క్లిక్ చేశాను. ఎప్పుడైతే ఈ క్రియేట్ లింక్ అన్నదాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక లింక్ అనేటువంటిది క్రియేట్ అయిందండి, మీరు ఇది గమనించండి. ఈ క్రియేట్ అయినటువంటి లింక్ ని మన కీబోర్డ్ పైన ఉన్నటువంటి Ctrl+C అనేటువంటి దాన్ని చేస్తే కాపీ అయిపోతుంది. ఆ కాపీ అయిపోయినటువంటి లింక్ కాపీ కాగానే ఇదాన్ని క్లోజ్ చేస్తున్నాను. నేను మళ్ళీ నా గూగుల్ ఫామ్ లో నేను క్వశ్చన్ దగ్గరికి, యాడ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఈ యాడ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఈ క్వశ్చన్ దగ్గర ఈ లింక్ ను పేస్ట్ చేయకూడదు. ఏం చేయాలి అంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఇమేజ్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేయాలి. ఈ ఇమేజ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన అప్లోడ్ కెమెరా URL అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ URL అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ URL అని ఉంది, దీనిపైన క్లిక్ చేసి మీరు అక్కడ కాపీ చేసినటువంటి దానిని ఇక్కడ Ctrl+V అనేటువంటిది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అది మనకి ఇక్కడ ఇమేజ్ కాపీ అయింది చూడండి. ఆ ఇమేజ్ ని ఇక్కడ కింద ఇన్సర్ట్ ఇమేజ్ అని మనం కొడితే ఆటోమేటిక్ గా అది ఇక్కడ ఇమేజ్ రూపంలో వచ్చేస్తుందండి. ఇది మనం దీన్ని కావాలనుకుంటే మధ్యలో జరుపుకోవచ్చు, ఎక్కడికి సెంటర్ లో ఉండాలంటే సెంటర్ లో అలైన్మెంట్ చేసుకోవచ్చు, చివరకు ఉండాలంటే లెఫ్ట్ అలైన్మెంట్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం కావాలి? ఆప్షన్ 1 టాన్ టీటా అని రావాలి. ఆ టాన్ టీటా టాన్ వస్తుంది కానీ టీటా రాదు. మళ్ళీ ఏం చేయాలి? సేమ్ యాడ్ ఆన్ లకు వెళ్ళాలి. యాడ్ ఆన్ లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా చేయాలి. ఇట్లా మీరు ఎన్ని ఆప్షన్స్ అంటే అన్ని ఆప్షన్స్ ని, ఎన్ని ఫార్ములాస్ అంటే అన్ని ఫార్ములాస్ ని ఆ యాడ్ ఆన్ ఉపయోగించి క్రియేట్ చేసుకునేటువంటి ఒక అవకాశం అనేటువంటిది ఉంది. ఇది తయారు చేశాం సార్. తర్వాత ఇప్పుడు మనం దీనికి ఇంకొకటి ఏమన్నాము? టైం ఇచ్చుకోవాలి. ఇదాన్ని ఇచ్చినటువంటి దాన్ని ఒక టైం ఇచ్చుకోవాలి. ఈ టైం గురించి ఫార్మ్ లిమిటర్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఈ ఫార్మ్ లిమిటర్ నేను క్లిక్ చేశాను. ఈ ఫార్మ్ లిమిటర్ ని క్లిక్ చేయగానే ఇక్కడ సెట్ లిమిట్ అని వస్తుందండి. ఈ సెట్ లిమిట్ అనేటువంటి దాంట్లో మనకి ఇది ఓపెన్ అయింది ఇక్కడ. ఓకే, లిమిట్ టైప్ అనేటువంటిది ఇక్కడ మనకు చూస్తే సెలెక్ట్ అని కనిపిస్తుంది. ఇలా డేట్ అండ్ టైమ్, నెంబర్ ఆఫ్ ఫార్మ్ రెస్పాన్సెస్. డేట్ అండ్ టైం అంటే ఏ డేట్ ఏ టైం వరకు యాక్సెప్ట్ చేయాలి అనేటువంటిది. నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ రెస్పాన్సెస్ అని చెప్పేసి అంటే ఎన్ని ఫార్మ్స్, 100 ఫార్మ్స్, 150 ఫార్మ్స్, 200 ఫార్మ్స్, ఎన్ని ఫార్మ్స్ రెస్పాన్సెస్ తీసుకోవాలి అన్నది. సో నేను ఇక్కడ డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డేట్ అడుగుతుంది, సెలెక్ట్ డేట్ అడుగుతుంది. నేను ఇలా క్రియేట్ చేసిన కాబట్టి రేపటి డేట్ ఇచ్చాను. టైం అంటుంది, టైం ని కూడా మన ఇష్టం ఉన్నటువంటి టైం ఒక 7 o'clock 7 PM వరకు నేను ఇచ్చాను. సెట్ అని కొట్టేశాను. ఇది సేవ్ అండ్ ఎనేబుల్ అని చెప్పేసి అన్నాను. ఆటోమేటిక్ గా ఈ ఫామ్ ని నేను ఎవరికైనా సెండ్ చేస్తే ఆ సెండ్ చేసినటువంటిది ఎప్పటిదాకా పనికి వస్తుందంటే కేవలము రేపు 7 o'clock వరకు మాత్రమే వాళ్ళకు ఓపెన్ ఉంటుందండి, తర్వాత ఓపెన్ ఉండదు. ఇవి యాడ్ ఆన్స్. ఈ పైన ఉన్నటువంటిది సర్టిఫికెట్ ఇవ్వడానికి, ఈ కంట్రోల్ యాక్సెప్టింగ్ రెస్పాన్స్. ఈ 4 ఉన్నాయా అంటే లేవు, మనకి చాలా యాడ్ ఆన్స్ ఉన్నాయి.
ఆ యాడ్ ఆన్స్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ ఫోటో పక్కన ఉన్న మోర్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద యాడ్ ఆన్స్ అని వస్తుంది. ఈ యాడ్ ఆన్స్ లో మనకి చాలా ఉన్నాయి సార్, ఇంకెన్నంటే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇవన్నీ ఉన్నాయి. దీని యొక్క ఉపయోగం తెలుసుకోవాలండి, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోవడం కాదు. దీంట్లో మనకు దేని యొక్క ఉపయోగం ఏంటి అన్నది తెలుసుకొని దాన్ని మనం యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవి యాడ్ ఆన్స్ యొక్క ఉపయోగం, యాడ్ ఆన్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేటువంటిది. సార్ వన్స్ మనం ఇదంతా క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఇది సేవ్ అయిపోయింది, మనం సేవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ దీన్ని సెండ్ అని చెప్పేసి కొట్టాలి. సెండ్ అని కొడుతున్నాం. ఎప్పుడైతే మనం సెండ్ అని కొట్టగానే ఇక్కడ వయా ఈమెయిల్ అంటుంది లేదా లింక్ కాపీ చేసుకోమంటుంది. ఈ రెండింటినే చూడండి, ఈ ఎంబెడెడ్ అనేటువంటిది మనకు అవసరం లేదు. ఈ లింక్ కాపీ చేసుకోవడం కానీ వయా ఈమెయిల్ అనేటువంటిది కానీ ఈ రెండింటిని మనం గమనిద్దాం. ఇక్కడ నేను ఈమెయిల్ అనేటువంటిది కాకుండా లింక్ కాపీ చేయడం అనేటువంటి ప్రాసెస్ లో నేను వెళ్తున్నాను. ఈ లింక్ చాలా పెద్దగా ఉందండి, ఈ లింక్ ఇంత పెద్దగా అవసరం లేదు, దీన్ని చిన్నగా చేయాలి. ఇగో ఇక్కడ షార్ట్ అండ్ యూఆర్ఎల్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. ఈ షార్ట్ అండ్ యూఆర్ఎల్ అని క్లిక్ చేస్తే ఈ యూఆర్ఎల్ అనేటువంటి చిన్నగా అయిపోయింది చూడండి. దీన్ని కాపీ చేసుకుంటున్నాను, నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ లింక్ కాపీ అయిందో నేను దీన్ని ఒక మెయిల్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ వాళ్ళకి అక్కడ పేస్ట్ చేసి పంపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకి చాట్ బాక్స్ లో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆ లింక్ ని నేను మీకు ఇక్కడ చాట్ బాక్స్ లో అదే లింక్ ని నేను ఇక్కడ మీకు కాపీ చేశానండి. ఇప్పుడు మీకు ఆ లింక్ అనేటువంటిది వెళ్ళిపోయింది. ఇట్లా మనం ఆ లింక్ కాపీ చేసుకొని ఎవరికంటే వాళ్ళకు పంపించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఇది మనకి గూగుల్ ఫామ్ లో ఎట్లా క్వశ్చన్స్ యాడ్ చేయాలి, ఎట్లా మనకి ఇచ్చేటువంటి ఆప్షన్స్ మనం యాడ్ చేసుకోవాలి అనేటువంటిది. అండ్ రమేష్ సార్ అప్పటి నుండి ఒకటి తెలుగులో ఎట్లా అనేటువంటిది అడిగారు. సార్ నేను ఇక్కడ చూడండి ఒకసారి గమనించండి, యాడ్ క్వశ్చన్ అనేటువంటిది తీసుకున్న తర్వాత మీ సిస్టంలో మీరు ఫోన్లో వేస్తున్నారు అనుకోండి, మీ ఫోన్లో ఆటోమేటిక్గా మీకు తెలుగు కీబోర్డ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒకవేళ సిస్టంలో చేస్తున్నట్లయితే సిస్టంలో కూడా మీకు తెలుగు కీబోర్డ్ ఉండాలండి. ఇక్కడ తెలుగు కీబోర్డ్, తెలుగు ఫొనెటిక్ కీబోర్డ్ అని ఉంటుంది. ఆ తెలుగు ఫొనెటిక్ కీబోర్డ్ ని నేను చూస్ చేసుకున్నాను. నా దాంట్లో మీకు ఇది కనిపించదు, బట్ నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. ఇదివరకు దాకా నేను టైప్ చేస్తే మీకు ఇంగ్లీష్ లో వచ్చింది. ఇప్పుడు చూడండి నేను తెలుగులో వస్తుంది నాకు ఇక్కడ. ఇది తెలుగులో టైప్ చేసుకునేటువంటి విధానం. ఈ తెలుగు కీబోర్డ్ ఎలా రావాలి, ఈ తెలుగు కీబోర్డ్ ఎట్లా అనేటువంటి దాని గురించి మీరు 100% ఒకసారి యూట్యూబ్ చూడండి. అదే మీరు ఈ మొబైల్లో చేశారనుకోండి ప్రాబ్లం లేదు. మొబైల్లో డైరెక్ట్ గా మనకు తెలుగు కీబోర్డ్ ఉంటుంది కాబట్టి ఈ టైప్ చేసేటువంటిదే డైరెక్ట్ గా మనం తెలుగులో టైప్ చేసుకునేటువంటి అవకాశం ఇది ఉంటుంది. ఇది మనకు ఫైనల్ గా చూసుకునేటువంటి సార్. ఇది మనం మొత్తం చేసాం, మనం మొత్తం చేసిన తర్వాత ఇది ఎట్లా ఉంది అనేటువంటిది ఇక్కడ చూడాలి అంటే నేను ఇంతకుముందే మీకు చెప్పాను, ప్రివ్యూ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే ఈ ప్రివ్యూ ఎట్లా వచ్చింది అనేటువంటిది మనకి ఇక్కడ తెలిసిపోతుంది సార్. ఇది ఫస్ట్ పేజీ. ఈ ఫస్ట్ పేజీని నింపిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తేనే సెకండ్ పేజీకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇది మనకి ఉన్నటువంటి గూగుల్ ఫామ్. ఈ గూగుల్ ఫామ్ గురించి ఆల్రెడీ దాదాపు 8:30 అవుతుంది కాబట్టి వీలైనంత టైంలో నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించాను సార్. అండ్ రైట్, ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ చేశాను కదా, ఇవన్నీ చేసి పెట్టాను కదా. మీరు ఏ క్వశ్చన్ మీదనైతే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తప్పయింది, ఆ దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇది హైలైట్ అవుతుంది. చేంజ్ చేసుకోవచ్చు, ఆన్సర్ చేంజ్ చేసుకోవచ్చు, క్వశ్చన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తప్పు అని చెప్పేసి అనుకున్నారు, ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేశారు అనుకోండి, రిమూవ్ అయిపోతుంది. ఇంకొక ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక ఆప్షన్ యాడ్ చేసుకుంటున్నాను, ఆడ 0.25 అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇదే కరెక్ట్ ఆన్సర్ అంటున్నాను, దీన్ని ఇచ్చేసాను, కంప్లీట్. ఈ విధంగా మనము ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉందండి. సరే ఇక్కడ నేను మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లింక్ పెట్టాను. లింక్ పెట్టగానే ఇక్కడ పైన క్వశ్చన్స్ పక్కకి మనకి ఇక్కడ రెస్పాన్సెస్ అని ఉన్నది సార్, ఒకసారి చూడండి.
ఈ రెస్పాన్సెస్ అనేటువంటిది ఈ 2 కనిపించింది నాకు. 2 కనిపించింది అంటే ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. నేను పెట్టినటువంటి లింక్ ద్వారా ఇద్దరు రెస్పాన్సెస్ పంపించారు. ఆ రెస్పాన్సెస్ ఎవరు అనేటువంటిది ఇక్కడ ఒకరు సి అని, ఇంకొకరు మాధవ్ అని, వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి సంథింగ్ ఇక్కడ ఏదో టైప్ చేశారు. ఈ సమ్మరీ అండ్ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇండివిజువల్ గా కూడా మనం ఒక్కొక్క క్వశ్చన్ కి స్టూడెంట్ పరంగా చూడొచ్చు అండ్ ఒక్కొక్క స్టూడెంట్ పరంగా అండ్ ఒక్కొక్క క్వశ్చన్ కి ఎంతమంది ఆన్సర్ ఇచ్చారని చూడొచ్చు. ఈ పైన మీకు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ లో స్ప్రెడ్ షీట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్ప్రెడ్ షీట్ ని కనుక మీరు క్లిక్ చేశారంటే ఈ ఆన్సర్స్ అన్ని కూడా మీకు ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో మీకు వచ్చేస్తుందండి. డైరెక్ట్ ఎక్సెల్ ఫార్మాట్, నథింగ్ బట్ ఇది గూగుల్ షీట్స్ అంటాం దీన్ని, మనం ఎక్సెల్ అనకూడదు. గూగుల్ షీట్స్ రూపంలో వస్తాయి. నథింగ్ బట్ ఇట్స్ సిమిలర్లీ ఎక్సెల్ లాగా ఉంటుంది. ఇది మనకు ఒక అవకాశము. అండ్ ఇంకోటి ఈ ప్రింట్ ఆల్ రెస్పాన్సెస్ అని ఇక్కడ ఉంది. మీరు అన్ని రెస్పాన్సెస్ ని ప్రింట్ తీసుకోవచ్చు. అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు డిస్క్రిప్టివ్ గా ఇచ్చామనుకోండి క్వశ్చన్స్ ని, వాటి మనము ఎట్లా కరెక్షన్ చేయాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవడం ఇస్ నథింగ్ బట్ వర్డ్ రూపంలోనో గూగుల్ డాక్స్ రూపంలో సేవ్ అయిపోతాయి. ఆ విధంగా కూడా మనం తీసుకొని చేసుకోవచ్చు. ఇది ఒక అవకాశం సార్. రైట్, ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ఇక్కడ నేను ఇచ్చాను. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో మనం ఇది రిక్వైర్డ్ పక్కన ఈ 3 డాట్స్ కనిపించాయి చూడండి. ఈ 3 డాట్స్ లో షఫిల్ ఆప్షన్ ఆర్డర్ అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేశారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వెళ్ళిపోతుంది. అది మల్టిపుల్ ఆన్సర్స్ అయినా సరే ఇందులో కూడా మనకు ఆప్షన్ వస్తుంది. దీంట్లో కూడా షఫిల్ ఆప్షన్ ఆర్డర్ ని మనము చేసుకోవచ్చు సార్. ఇది అవకాశం ఉంది, మనకు అవకాశం ఉందండి. ఒక్కసారి నా స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీకు కేవలం ఇప్పుడు 100 మెంబర్స్లో 23 మెంబర్స్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇవి క్వశ్చన్స్, ఇవి రెస్పాన్సెస్. ఇప్పుడు రెస్పాన్సెస్ ఎవరు అంటే ఏ టీచర్ నుంచి మాకు రెస్పాన్స్ వచ్చింది అనేది కూడా ఒక్కసారి చూడండి. శ్రీకాంత్. తర్వాత క్వశ్చన్ వైజ్ చూసుకుందాం. అంటే మీ నేమ్ చూడండి ఒకసారి. వైకుంఠం అనసూయ మేడం, జి ప్రకాష్ రావు, మాధవరెడ్డి సార్, శ్రీనివాస్, ఎం శ్రీకాంత్, క్యాసారం నవనీత, పిల్లోడి మల్లేశం. చూడండి ఇక్కడ మీరు ఎవరెవరు అంటే ఎవరైతే ఇప్పుడు మాకు రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందో అది క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పేరుతో సహా క్లియర్గా ఉంటుంది, కనిపిస్తుంది నేమ్తో సహా. ఇట్లా ఈ సమ్మరీ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ సమ్మరీ మీకు హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్స్ వి లెర్న్డ్ ఇన్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఇచ్చినప్పుడు 11.1% పార్టిసిపెంట్స్ 0 నుంచి 50% నేర్చుకున్నామని చెప్పడం జరిగింది. 18.5% 51 to 17% అని, 33.3% పార్టిసిపెంట్స్ వచ్చి 71 నుంచి 90% అని, 35.7% టీచర్స్ ఇక్కడ మనకు 91 నుంచి 100%. అంటే ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ ఒక చిన్న సర్వే లాంటిది అనమాట. మీరు ఎంత పర్సెంటేజ్ నేర్చుకున్నారని. తర్వాత ఇక్కడ చూడండి మీకు ఏ కాన్సెప్ట్స్ ఇక్కడ మీకు నచ్చినాయి అంటే యాడ్ ఆన్స్ అనేది 3.7%. అత్యధికంగా గూగుల్ ఫార్మ్స్ అని పెట్టిండ్రు 25.9%. ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది. తర్వాత మీకు ఇంకా ఏదైతే గూగుల్ ఫార్మ్స్ పైనే ఇంకా కొంచెం ఎక్కువ సమాచారం ఇస్తే బాగుండేది అని కొందరు నథింగ్ అని, కొందరు వెబ్సైట్ క్రియేషన్ అని కూడా పెట్టడం జరిగింది. ఫ్యూచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీరు మాకు ఇంకా ఏమేమి సజెషన్స్ అంటే గూగుల్ ఫార్మ్స్, హౌ టు క్రియేట్ వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఛానల్, గూగుల్ డ్రైవ్ ఫెసిలిటీ, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్, ఇట్లా రకరకాల అంటే ఈ రకంగా ప్రతి ఒక్కటి జియోజిబ్రా సాఫ్ట్వేర్ ఫర్ మ్యాథ్స్, ఇట్లా మీ సజెషన్స్ ఈ రకంగా ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవచ్చు సార్. మీరు ఇక్కడ చూడండి వెదర్ యూ స్కూల్ క్రియేటెడ్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ అంటే ఎస్ అని 3.3% ఒక్కరు మాత్రమే ఎస్ అని పెట్టిండ్రు. తర్వాత ప్లానింగ్ టు క్రియేట్ 30% అంటే 9 పార్టిసిపెంట్స్. తర్వాత ఇక్కడ 20 పార్టిసిపెంట్స్ నో అని పెట్టడం. ఇట్లా అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మీరు మీ విద్యార్థులకు రకరకాల క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ అనాలిసిస్ ఈ రకంగా చేయొచ్చు. ఓహో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ క్వశ్చన్కు 9 మంది రెస్పాన్స్ కరెక్ట్ ఇచ్చిండ్రు, ఈ క్వశ్చన్కి ఇంతమంది అనేది మీరు
అనాలిసిస్ చేసుకోవడానికి ఈ సమ్మరీ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇది ప్రయత్నం చేయండి. ఇది ఇప్పుడు మీకు 30 రెస్పాన్సెస్ ఇప్పటి వరకు వచ్చినాయి. ఓకేనా? తర్వాత మీకు ఇందాక సర్టిఫికెట్ ఏ రకంగా జనరేట్ చేయాలని చెప్పడం జరిగింది. ఒక్కసారి పార్టిసిపెంట్స్ అందరు ఇక్కడ యాడ్ ఆన్స్ చూడండి, మీకు యాడ్ ఆన్స్ అని కనిపిస్తుంది. ఈ యాడ్ ఆన్స్లో సర్టిఫై-ఎం ఫామ్ లిమిటర్ అని ఇక్కడ మీకు ఉంది కదా. అయితే ఈ సర్టిఫై-ఎం మరియు ఫామ్ లిమిటర్ అనేటివి మనము చిన్న యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ యాడ్ ఆన్స్లో మనము పెట్టాల్సి ఉంటుంది. అంటే డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సింపుల్, అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ రైట్ సైడ్ 3 చుక్కలు ఉన్నాయి చూడండి, మోర్ అని. ఈ మోర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆల్రెడీ యాడ్ ఆన్స్ కనుక ఇక్కడ పెట్టినాం కాబట్టి మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ సింబల్ మీకు కనబడకపోతే ఇక్కడ ఈ 3 డాట్స్ క్లిక్ చేయగానే కిందికి ఇట్లా పాప్ డౌన్ వస్తుంది. ఇందులో మీకు ఇక్కడ యాడ్ ఆన్స్ అని చూడండి, యాడ్ ఆన్స్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఆ సింబల్ ఇక్కడ వస్తుంది. ఈ సింబల్ వచ్చిన తర్వాత మీరు ఈ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏది యాడ్ చేయాలనేది క్లిక్ చేసి మీరు ఇందులోనే మీకు ఈ యాప్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి, అవి యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు సర్టిఫికేట్ ఇప్పుడు మీకు ఎట్లా అటాచ్ చేయాలని చూపించడం. సర్టిఫై-ఎం అనేది ఆల్రెడీ మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో అటాచ్ చేయడం జరిగింది. నిమిషం ఇక్కడ బ్లాంక్ క్విజ్ తీసుకున్నా, ఒకటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బ్లాంక్ క్విజ్ తీసుకున్నా, ఇక్కడ ఒక క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ 2 + 3 = ఎంత అనేది పెట్టడం జరిగింది. ఈ ఆప్షన్స్లో ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 3, 4, 5 and 6 అనేది తీసుకున్నాం. ఆన్సర్ వచ్చేసి 5 కాబట్టి మీకు ఆన్సర్కి సార్ చెప్పినట్టు ఆన్సర్కి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆన్సర్ 5 కాబట్టి ఈ 5 క్లిక్ చేసి ఇక్కడ డన్ తర్వాత ఈ క్వశ్చన్ కంపల్సరీ చేయాలి కాబట్టి రిక్వైర్డ్ అని చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ అంటే క్విజ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ ఆన్స్ చూడండి, ఇక్కడ మళ్ళీ వచ్చింది చూడండి, అంటే కొత్త బ్లాంక్ క్విజ్ కాబట్టి దీనికి మళ్ళీ టైం లిమిట్ సెట్ చేయొచ్చు, సర్టిఫికేట్ సెట్ చేయొచ్చు. సర్టిఫికేట్ క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ సర్టిఫికేట్-ఎం ఇన్ దిస్ క్విజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు చిన్న బాక్స్ వచ్చింది చూడండి, గెట్ స్టార్టెడ్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇందాక మీకు చూపించిన బాక్సే వస్తుంది. రైట్ సర్టిఫై-ఎం బాక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్టిఫికేషన్ ఈజ్ ఆఫ్ అని ఉంది, ఇక్కడ ఆన్ చేస్తున్నాను, ప్లీజ్ వెయిట్. రైట్ సర్టిఫికేషన్ ఈజ్ ఆన్ అని వచ్చేసింది. తర్వాత ఇక్కడ పాసింగ్ అని ఉన్నది. ఇక్కడ మీరు ఎన్ని మార్కులు వస్తే మీరు సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటారు. నేను ఒకటే క్వశ్చన్ ఇచ్చిన కదా, మీరు ఎన్ని ఉన్నా సరే నేను 100% అని ఇస్తాను. అంటే ఒక్క క్వశ్చన్కు ఒకటి 1కు 1 మార్క్ వస్తేనే వాళ్ళకి సర్టిఫికేట్ రావాలి అని పెట్టడం జరిగింది. ఇక్కడ టెంప్లెట్ గోల్డెన్, ఇక్కడ ప్రివ్యూ ఆల్ అని కొడితే మీకు అన్ని సర్టిఫికేట్స్ అంటే ఆల్రెడీ అందులో ఫీడ్ అయి ఉన్న సర్టిఫికేట్స్ మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ఏది కావాలంటే అది చూసుకోండి. ఇక్కడ పైన రెడ్ రిబ్బన్ ఉంది, అంటే ఇది రెడ్ రిబ్బన్. ఇక్కడ లీజా ఇక్కడ పర్పుల్ రిబ్బన్. ఉదాహరణకి ఈ పర్పుల్ రిబ్బన్ ఇలా ఉంటుందని చూసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటే ఇక్కడ ఈ పర్పుల్ రిబ్బన్ అనేది మీకు ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. పర్పుల్ రిబ్బన్ సేవింగ్ యువర్ చేంజెస్ అని ఇక్కడ పైన ఎల్లో బాక్స్లో మీకు క్లియర్గా అనిపిస్తుంది చూడండి. రైట్ సేవింగ్ చేంజెస్ అయిపోయింది. ఇప్పుడు సర్టిఫికేట్ వస్తుందని అర్థం. ఇప్పుడు రైట్ సర్టిఫికేషన్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఉదాహరణకి రైట్ రెస్పాన్స్ ఒకటి వచ్చింది, ఇక్కడ వచ్చేసింది రెస్పాన్స్ 1 క్లిక్ అయిపోయింది. ఈ రకంగా ఇప్పుడు ఈ లింక్ మీరు 40 మెంబర్సా 50 మెంబర్సా 100 మెంబర్సా మీ లింక్ ఎంతమంది చూసుకొని లింక్ క్లిక్ చేసి మీకు రెస్పాన్స్ ఇస్తే అక్కడ ఈ రెస్పాన్సెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు రెస్పాన్స్ క్లిక్ చేద్దాము. చేస్తే చూడండి ఇక్కడ సమ్మరీ వచ్చేసి
చూడండి ఒకరు భాస్కర్ దేశ్ బీడి రైట్. పిల్లల పేరు ఫలానా పెన్నిది ఫస్ట్ క్లాస్ హ్యాస్ సెక్యూర్డ్ అని అదొక ప్రోత్సాహకంగా ఉంటుంది. పిల్లలకు ఒక రీఇన్ఫోర్స్మెంట్ లాగా హ్యాపీగా ఉంటుంది. సర్టిఫికేట్స్ కూడా ఇవ్వండి, టెస్టులు పెట్టండి. కాబట్టి ఇంకా అన్ని డౌట్లు క్లారిఫై చేసినాము అనుకుంటున్నాము మిత్రులారా.